నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. ఆదుర్ద, అభద్రత, ఆందోళన, పరిమితికి మించిన భయం, పిల్లల పెంపకంలో కొందరు ప్రవర్తించే తీరిది. ప్రత్యేకించి తల్లుల్లో కన్నా తండ్రుల్లోనే ఇది ఎక్కువ అని పరిశీలకులు గుర్తించారు. మరి ఈ లక్షణాలు పోవాలంటే ఏం చేయాలి, ఎలా మసలుకోవాలనే అంశం మీకోసం. అప్పుడే పుట్టిన పిల్లలు మొదలు వారి పనులు వారు చేసుకునే స్థాయి వచ్చేంత వరకు పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల ఇబ్బంది అంతా ఇంతా కాదు. ప్రత్యేకించి తల్లి సంరక్షణ పాత్ర ఎక్కువనే చెప్పాలి. అయితే ఈ క్రమంలో కొంతమంది తల్లిదండ్రులు విపరీత ఆదుర్దాకు లోనవుతారని పలువురు మానసిక నిపుణులు అంటున్నారు. పిల్లలు బోర్లా పడే సమయం, పాకే సమయం, లేచి నిలబడే సమయం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. బోర్లా పడే సమయంలో వారికి ఏమవుతుందో అన్న ఆందోళన తల్లిదండ్రులు పడతారు. వాస్తవానికి పిల్లలు వారికి వారే బోర్లా పడటం, పాకడం, లేచి కూర్చోవడం అన్నీ స్వయంగానే చేసుకుంటారు. కానీ కొందరు తల్లిదండ్రులు మాత్రం విపరీతమైన భయంతో వారికి ఏమవుతుందోనని పానిక్ అవుతారని విశ్లేషకులు అంటున్నారు. పిల్లలకు ఏమీ కాదని, కానీ తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది మానసిక విశ్లేషకుల అభిప్రాయం. పట్టణాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంటుంది. స్థలాభావం వల్ల పిల్లలు ఎటు తిరగలేక కొంత ఇబ్బందులు పడతారని అంటున్నారు. ఇదే సమయంలో ఇంట్లో పెద్దవారు లేకపోవడం కూడా తల్లిదండ్రుల ఆందోళనకి కారణమని విశ్లేషకుల మాట. పిల్లల సంరక్షణ, వారు ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లిదండ్రుల వైఖరి, ప్రవర్తనల్లో మార్పు రావాలి. అప్పుడే వారు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. వారి తీరును బట్టి మన ప్రవర్తన ఉండాలి, అంతే తప్ప వారిపై ప్రత్యేక పెత్తనం వద్దు. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.